మంత్రులు చేసే వ్యాఖ్యలే దీనికి బలంగా చేకూరుతున్నాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా వారైతే కూలగొడతారని వస్తున్నటువంటి సమాచారం మేరకే మేము ఈ విధంగా చేరికలను ప్రోత్సహిస్తామనేది ఒక ఈక్వేషన్ పంపొచ్చని వెళ్తుంది. ఏదైతే కానీ ఇంట్రెస్టింగ్ గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రాని కారణంగా టికెట్ విషయంలో ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉంది, అందువల్లే ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందులో వాస్తవం ఎంత, ముఖ్యంగా ఆయన వర్గం ఏముంటుంది ఈ విషయానికి సంబంధించి? ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా అతను ఆ ఎంపీ స్థానానికి ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతనికి కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడైతే అతను ఆ క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయను అని చెప్పిన నెక్స్ట్ టైమే అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని జరిగింది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసేయడం కూడా బయటికి వచ్చినప్పుడు కూడా ఆ చర్చ కూడా కొనసాగింది. కానీ కేవలం అతన్ని కొన్ని బిల్లుల విషయంలో కలిసాను కానీ రాజకీయ అంశం ఏమీ లేదని పైకి చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. వారంతా కూడా నల్గొండ జిల్లాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఒక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కావడం, అదేవిధంగా అతనికి కూడా వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడిని ప్రకటించడం జరిగింది. భువనగిరి పార్లమెంటు సభ్యునిగా కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థిని చేకూర్చినట్లయితే అటు నల్గొండ పార్లమెంట్ కానీ ఇటు భువనగిరి పార్లమెంట్ కానీ రెండు పార్లమెంట్ లో గెలవడం ముఖ్యం కాదు, అత్యధిక మెజార్టీ సాధించాలనే దిశగానే కాంగ్రెస్ భావిస్తున్నటువంటి పరిస్థితిలో కనుక కాంగ్రెస్ ఇప్పుడే ఆకర్షణకు తెరలేపిందని చెప్పవచ్చు. అందులోనే భాగంగా వరుసగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డితో కానీ అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డితో కానీ మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎన్నికల వేళ అంతా కూడా ఎంపీ ఎన్నికల వేళ, ఎంపీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయ సమీకరణలు చాలా మారే అవకాశం కనపడుతుంది. ఒక దశలో బీఆర్ఎస్ ని పూర్తిగా కూడా విలీనం చేసే విధంగా కూడా ఆశలు కదులుతున్నాయి. కాబట్టి అంతకంటే ముందే ఎవరైతే నేతలు ఉన్నారో ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో రమేష్ ఎగ్జాక్ట్లీ మీరు అంటే ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా వీళ్ళతో టచ్ లోకి వెళుతున్నారా, వీళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారా, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా పార్టీలో ఉంచేందుకు? ఆ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా స్వయంగా అధినేత అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఒక్కో నేతలకు కూడా ఫోన్ చేసి కూడా పార్టీ మారొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా మనం చూడడం జరిగింది. ఎవరైతే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి ఉన్నాడో అతను పార్టీ బీజేపీలోకి వెళ్తారని తెలుసుకొని కూడా స్వయంగా అధిష్టానం రంగంలోకి దిగింది. అతన్ని పార్టీ మారకుండా చూడాలని చాలా వరకు చేసినప్పటికీ కూడా అతను కరాఖండిగా ఆ పార్టీ మారుతానని కూడా చెప్పి నిన్న బీజేపీ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొని రేపు నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కూడా షానంపూడి సైదిరెడ్డినే ఖరారు చేసే అవకాశం కనపడుతుంది. ఇక మరోవైపు గుత్తా అమిత్ రెడ్డిని కూడా నిన్న మొన్నటి వరకు కూడా గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తున్నప్పుడు మాత్రం అధిష్టానం ఆచితూచి వివరించింది. ఇంకా కొంతమంది ఉన్నారని కూడా చర్చలు ఇచ్చింది. నల్గొండ పార్లమెంట్ అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పోటీ చేస్తానని బీఆర్ఎస్ నుంచి స్వయంగా చెప్పినప్పటికీ కూడా అధినేత అప్పటి వరకు కూడా అతని విషయంలో కూడా ఆచితూచి ధోరణి చేయడం జరిగింది. ఇప్పుడు చివరి దశకు అతను పోటీ చేయనని చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా పోటీ చేయాలి అని కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో నేతలకు ఒక కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒక మైండ్ గేమ్ లో వాడుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి కూడా ఎవరికి కూడా ఎంపీ అభ్యర్థులు దొరకకుండా చేయాలని ఒక ప్లాన్ లో భాగంగానే ఈ విధంగా చేస్తుందని చెప్తున్నారు. స్వయంగా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దేవరకొండలో మాట్లాడడం జరిగింది. వారికి అభ్యర్థులు కరువయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అటు నల్గొండ నుంచి పోటీ చేయడానికి కానీ భువనగిరి పార్లమెంట్ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులే కరువైనటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని కూడా స్వయంగా మంత్రులు చెప్పడం ఒక్కో నేతలు కూడా ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి అనేవన్నారు చూద్దాం. దేవరకొండ ప్రాంత ప్రతి ఒక్క కార్యకర్తలు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మొదటిసారి మంత్రి గారు తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాతనే మంత్రి పదవి తీసుకుంటారని చెప్పి మంత్రిని మొదటిసారి మీ శాసనసభ్యులు ఆహ్వానించి ముందుగా చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకుని గంటసేపు పూజా కార్యక్రమాలు నిర్వహించి గోశాలను సందర్శించి గోమాతకు పూజలు చేసి ఆశీర్వాదం తీసుకొని స్వామివారిని మొట్టమొదటి దేవరకొండ కాన్స్టిట్యూన్సీకి రావడం జరిగింది. అందులో ఢిల్లీ అక్కడ చింతపల్లిలో 4 కోట్లతో ఇప్పటికే టెండర్ అయింది. మరొక 6 కోట్లు అక్కడి నుంచి గ్రామం బయట వరకు సెంట్రల్ లైటింగ్ తో పాటు సీసీ రోడ్ కావాలని చెప్పి దాన్ని కూడా
వెంటనే మంజూరు చేసి వారం రోజుల్లో ఆ పని కార్యక్రమాన్ని ఈయన ఎన్నికల తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఆ రోజు మంత్రిపదవి రాజీనామా చేయకపోతే కొట్లాడేలా పూర్తి చేసేవాడిని. కానీ పిల్లలు చచ్చిపోతున్నా నాకు పదవులు ఉండబుద్ధి కాదు. ఎట్లా చేస్తారు కదా ఇక రన్నింగ్ అనుకుంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేసి స్లో చేసిండు. ఈయన కేసీఆర్ గారు 2014లో బాలు నాయకుని ఓడగొడతానికి ఇక్కడ గెలిపిస్తే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఒక్కసారి ఆయన రాగా వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, ఏమీ తెలియని అమాయకుడైనా పుట్టి పైసలు లంచాలు చేసేటట్టు ఒక్కసారి టన్నులు కూర్చుండా. ఎంత అన్యాయం ఇయ్యాలి. మన బతుకులు చూస్తే ఏడు పోతున్నారు. ఏదైనా ఊరికి పోతే ఆ జగన్మోహన్ రెడ్డి ముచ్చుమరికి వెళ్ళి పోతిరెడ్డి పాట నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచి రోజు 10 టీఎంసీల నీళ్లు. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు బురద మిగిలిచిన్నాడు. 790 లెవెల్ ముచ్చుమరి కాడ అసలు గోడలో నీళ్ళు కిందికి పోయాయి, పైకి లిఫ్ట్ చేసి కిందికి 10 సంవత్సరాలు వదిలిపెడతారు ఎవడైనా? పుట్టి కమిషన్లకే కదా. అప్పుడు మనం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో మనం తుమ్ముడిగడ్డ దగ్గర ఆనకట్ట కట్టి 3000 ఎకరాలు ముడుతుంది. ₹1 ఎకరం ఇస్తే వాళ్ళే ఇస్తామని చెప్పారు. అదొస్తే కాంగ్రెస్ పేరు వస్తుంది, ప్లస్ పాత ప్రాజెక్ట్ కాదు కమిషన్ రాదని చెప్పి అది పెట్టి అట్లా 2 లక్షల కోట్లు అప్పు చేసింది మా మీద. ఈ ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి డిండి ఒక్కటే చెప్తున్నాం మీ అందరికీ. ఇప్పటికే 10 మీటింగ్లు అయినాయి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర. మన శాసనసభ్యులు బాలనాయక్ గారు ఉన్నారు, జిల్లా శాసనసభ్యుల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఎన్ని వేల కోట్లైనా సరే 2.5 ఏళ్లలో శ్రీశైల సొరంగ మార్గాన్ని డింగి ప్రాజెక్టుని ఇప్పుడు మనకేం పని లేదు. ఇప్పుడు ఇక 35 రోజులు 40 రోజులు అయితే పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. ఆ బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది. అది బంద్ అయ్యే దుకాణమేనా? క్యాండిడేట్ దొరుకుతుందా? ఆఖరికి 50,000 కోట్ల మల్లారెడ్డి కూడా వద్దురా బాబు మాకు మా కొడుకు టికెట్ వద్దంటుండు. ఇక్కడ సుఖేంద్ర రెడ్డి మాకు అసలు ఏ టికెట్ వద్దంటుడు సుఖేంద్ర రెడ్డి. మొన్నటిదాకా సుఖేంద్ర రెడ్డికి నల్గొండ కావాలి బోధి అన్నాడు. ఇప్పుడు ఏ టికెట్ వద్దంటున్నాడు. అంటే కాంగ్రెస్ అంటే ఆశామాష అనుకోను. ఈ 6 పాయింట్ గ్యారెంటీని మోసం చేస్తున్నాం అనుకోను. ఇక ఏ అవ్వ తాత పోయి జీరో బిల్లు చూసి నవ్వుతున్నాను నల్గొండ బస్సులా. కేసీఆర్ కూడా అర్థమవుతుంది, కేటీఆర్ అది మెంటల్ అయిపోయింది వాళ్ళకి. బాబు మండలం మెంటల్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉన్నదంటాడు. ఆడు ఆ ఓవైసీ గారు నిన్నమనే వాళ్ళు దోస్తే 5 ఏళ్ళు చల్లగా ఉంటుందని చెప్పి అసలు చెప్పిండా లేదా? మరి ఆయననే చెప్పినప్పుడు ఆయన మరి ఆయనే చెప్పిండు. ప్రజలతో ఎందుకైనా ప్రభుత్వం అధికారం పోయేసరికి ఆ హంగామం పోయి ధరణీలు, టానిక్ వైన్ షాపులు, ఢిల్లీలో వైన్ షాపులు, కాలేజీలు లక్షల కోట్ల ఆదాయం పోయేసరికి కొంచెం సగం లాగైంది, సగం మిగిలింది. పార్లమెంట్ తర్వాత మొత్తం మెంటల్ అయిపోతుంది. నేను చెప్తున్న